రవి, శృతి రిసెప్షన్ అని బిర్యానీ వండడానికి మటన్ కొట్టు మాణిక్యాన్ని పురమాయించిన మణికంఠ. అది మటన్ కొట్టు మాణిక్యానికి రవి, శృతి అని తెలియక వచ్చి చికెన్ బిర్యానీ వండుతున్న మాణిక్యం. మాణిక్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి మాణిక్యంతో మాట్లాడుతూ మీనాకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి మరియు విద్య. రోహిణిని పక్కకి తీసుకొచ్చి రోహిణి చెంప పగలగొట్టి అసలు మలేషియా నుంచి రాలేదా అని ఇక రోహిణికి క్లాస్ తీసుకున్న మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక శృతి అయితే రావడంతో చాలా హ్యాపీగా శృతి, రవి స్టేజ్ మీద డాన్స్ అయితే వేస్తూ ఉంటారు. అది అయిపోయాక మీనా, బాలు అయితే ఇక డాన్స్ వేస్తారు. అది చూసి ఇక అందరూ చాలా మంచి జోడి వీళ్ళది, వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు అని ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ మెచ్చుకుంటుంటే సరే సరే కానీ ఇంక మీ అందరూ ఆపండి, వాళ్ళే కాదు మంచి జంట, ఇదిగో మా మనోజ్, రోహిణి కూడా చాలా బాగా డాన్స్ వేస్తారు, తిను మేకప్ చేస్తుంది, వీడేమో పెద్ద బిజినెస్ మ్యాన్, వీరిద్దరికి కూడా మంచి జంటే, కొంచెం వీళ్ళని కూడా పొగడండి అని ఇక ప్రభావతి అయితే చుట్టుపక్కల వాళ్ళు అడగడంతో ఇక మనోజ్, రోహిణి కూడా డాన్స్ వేస్తారు. సరే ఈ డాన్స్ క్రమక్రమాలన్నీ అయిపోతే మనం వెళ్ళి భోజనం చేద్దాము అని చెప్పి ఇక రవి అనడంతో సరే పదండి వెళ్దాం భోజనం చేయడానికి అని ఇక వీళ్ళందరూ కలిసి వెళ్ళి భోజనం చేయడానికి అయితే వెళ్తారు. ఆహా, ఇలా కాదు, మీరు ఒకరికొకరు తినిపించుకోవాలి, అలా అయితేనే మన బాండ్ బాగా పెరుగుతుంది, అలాగే మా పెళ్లి రోజు బాగా గుర్తుండిపోతుంది అని శృతి చెప్పడంతో సరే అలాగే చేద్దాము అని ఇక ఇంట్లో వాళ్ళందరూ ఓకే అని ఎవరికి వాళ్ళు తినకుండా వాళ్ళ భర్తలకి భార్యలు, భార్యలకి భర్తలు తినిపించుకుంటూ ఉంటారు. ఇది బాగుంది అని చెప్పేసి ఇక అందరూ బిర్యానీ తినేసాక ఇక రోహిణి అయితే చేయి కడుక్కోవడానికి వెళ్తుంది. విద్య కూడా ఇక తినేసి చేయి కడుక్కోవడానికి వెళ్ళి ఇక మటన్ కొట్టు మాణిక్యాన్ని అయితే అక్కడ చూసేస్తుంది. ఏ రోహిణి, మటన్ కొట్టు మాణిక్యమే ఇక్కడ బిర్యానీ వండుతున్నాడు, తెలిసి వచ్చాడా తెలియక వచ్చాడంటావా అని విద్య అడగడంతో ఏమోనే నాకేం తెలుసు, నేను కూడా ఇప్పుడు అతన్ని చూశాను, నువ్వు చూడకపోతే చూడకుండానే వెళ్ళిపోయేదాన్నేమో ఫంక్షన్ అయ్యాక, ఇదేంటిది ఇంకా వండుతున్నాడు, మన వాళ్ళు ఎవరన్నా చూసారంటే ఖచ్చితంగా దొరికిపోతాడు, అడ్డంగా బుక్ అయిపోతాము, ఏం చేయాలి అని చెప్పేసి ఇక రోహిణి అయితే వెళ్దాం అనుకుంటే ఏ రోహిణి ఎక్కడికి వెళ్తున్నావు, ఇలా రా అని అప్పుడే మనోజ్ పిలుస్తాడు. ఏంటి మనోజ్, ఒక చిన్న పని ఉంది విద్యతోటి, ఒక్క 5 నిమిషాలు అని రోహిణి అంటుంటే ఇంకా ఇంట్లో ఫంక్షన్కి కూడా నువ్వు విద్యతోనే తిరుగుతావా, రోజు విద్యతోనే కదా బయట ఉంటావు, బయట తిరుగుతావు, పార్లర్లో ఉంటావు, ఇప్పుడు తన అవసరమా, దా మా ఇద్దరం అందరినీ నీకు మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తుందా అని చెప్పేసి ఇక రోహిణి చేయబట్టును అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు మనోజ్. విద్య ఎలాగైనా నువ్వే మేనేజ్ చేయవే అని చెప్పేసి ఇక రోహిణి అయితే విద్యకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేనేం మేనేజ్ చేయాలి, ఇప్పుడు అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోమన్నా సరే నెక్స్ట్ ఉన్న వాళ్ళకి బిర్యానీ ఎవరు వండుతారు, అబ్బా ఇంత పెద్ద ఫిట్టింగ్ పెట్టారు, ఏం చేయాలి, వెళ్దాం కాసేపు ఉన్నాక వెళ్దాం, ప్రస్తుతానికైతే మన వాళ్ళు ఎవరు చూడకుండా ఆపాలి, లేకపోతే అడ్డంగా బుక్ అయిపోతుంది రోహిణి, బాబాయ్ దేవుడా నువ్వే కాపాడాలి అని ఇక విద్య అయితే మనసును అనుకుంటుంది. ఇంకటి పక్కన ఎవరిని వెళ్ళనివ్వకుండా లోపలికైతే పంపేస్తుంది విద్య అందరినీ. ఇక విద్య అయితే మటన్ కొట్టు మాణిక్యం దగ్గరికి వెళ్లకుండా ఫంక్షన్లోకి అయితే వచ్చేస్తుంది. విద్య ఇక్కడేం చేస్తున్నావు, మటన్ కొట్టు మాణిక్యం దగ్గరికి వెళ్ళలేదా అని ఇక రోహిణి అడగడంతో ఎక్కడికి వెళ్ళమంటావే, మీ వాళ్ళందరూ నేను ఎటు వెళ్తే అటే చూస్తున్నారు, వాళ్ళని అటు పక్కకి వెళ్ళనివ్వకుండా ఇటు పక్కకి తీసుకొచ్చాను, ఇంకటి పక్కకి ఎవరు వెళ్ళరులే అని చెప్పేసి ఇక విద్య అంటుంటే ఏమోనే పొరపాటును కానీ చూసారంటే అడ్డంగా బుక్ అయిపోతాను నేను అని రోహిణి అంటుంటే నువ్వు బుక్ అవ్వకుండా నేను చూసుకుంటాను కదా, ఎన్ని రోజులు ఎలా మేనేజ్ చేసామో అలానే మేనేజ్ చేద్దాం, తను ఎవరికి కనపడకుండా ఇక్కడి నుంచి పంపేద్దాము అని విద్య అంటుంది. సరే ఏదో ఒకటి చేద్దాంలే, ఈ కార్యక్రమం ఈవెంట్ అయిపోతే ఆయనే వెళ్ళిపోతాడు, ఈ లోపల ఆ పక్కకి ఎవరిని వెళ్ళనివ్వకుండా ఆపాలి, మనోజ్ చూస్తుంటే అసలు నన్ను వదలడం లేదు అని ఇక రోహిణి అయితే విద్యకు చెప్తుంటే సరే నువ్వు మనోజ్తోనే ఉండు నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇక విద్య అయితే అటు పక్కన ఎవరిని వెళ్ళనివ్వకుండా అలా కాచుక్కుని ఉంటుంది. ఇక శృతి అయితే మీనా కళ్ళు మూసుకో అని శృతి అంటుంది. ఏంటి శృతి ఏమైంది, ఇప్పుడు ఎందుకు కళ్ళు మూసుకోవాలి, ఏం కాదు నువ్వు కళ్ళు మూసుకోవాల్సిందే అని ఇక అందరి ముందు శృతి మీనాని కళ్ళు మూసుకోమండంతో ఇక మీనా కళ్ళు మూసుకుని అలా నించుని ఉంటుంది. ఏంటి శృతి బేగా చెప్పు అని ఇక మీనా అడిగేసరికి ఇదిగో అని చెప్పేసి ఒక గిఫ్ట్ బాక్స్ అయితే తీసుకొచ్చి మీనా చేతిలో పెడుతుంది. ఏంటమ్మా ఇది, ఏమిస్తున్నావు అని ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ అడిగేసరికి ఉండండి తనని ఓపెన్ చేయనివ్వండి, ఓపెన్ చేశాక ఆ గిఫ్ట్ ఏదో మీకే తెలుస్తుంది కదా, అందరినీ వదిలేసి తనకే ఎందుకు ఇచ్చావు, మీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంది, ముందు తనని ఓపెన్ చేయనివ్వండి అని చెప్పేసి ఇక శృతి చెప్పడంతో సరే ఓపెన్ చేస్తాను అని చెప్పేసి ఇక మీనా అయితే గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి చూడడంతో అందులో కొత్త మొబైల్ ఫోన్, టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ అయితే ఉంటుంది. అది చూసి మీనా అయితే
ఎందుకు శృతి నాకెందుకు కొన్నావు? నాకేం అవసరం చెప్పు అని మీనా అంటంటే, అవునమ్మా దానికింత పెద్ద ఫోన్‌తో పనేముంది? దానికింత మంచి ఫోన్ అవసరమా? అని ప్రభావతి అంటంటే, ఇక సత్యం అయితే అలా కోపంగా చూస్తాడు ప్రభావతిని. అదేనండి దానికెందుకింత పెద్ద ఫోను అవసరమా అని అంటున్నానంతే అని ప్రభావతి ఇంకా సత్యంతో చెప్తుంటే, అవసరమే ఆంటీ. ఎవరికి వాళ్ళు వ్యాపారం చేసుకుని పెద్ద పెద్ద ఫోన్లు వాడుతున్నారు. మీనా ఏమైనా తక్కువ చేస్తుందా? మీనా ఫుల్గా డెకరేషన్ చేసి మంచిగా సంపాదిస్తుంది. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఫోన్లే ఉండాలి. ఫోటోలు షేర్ చేసి పంపించాలన్నా, తను చేసిన పనిని తను ఫోటో తీసుకోవాలన్నా తనకంటూ ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి కదా. అందుకనే నేను తీసుకున్నాను. మీనాకి ఇవ్వాలనిపించి ఇచ్చాను అంతే ఆంటీ. మీరెవరూ తనని తక్కువ చేసి కానీ తనకి నేను ఫోన్ ఇచ్చానని కానీ మీరెవరు బాధపడక్కర్లేదు. నేను తనకి సొంత అక్కలా భావించి తనకిచ్చాను. ఎందుకంటే రవి నేను ఎప్పుడు దెబ్బలాడుకున్నా వీళ్ళిద్దరి మమ్మల్ని వచ్చి కలిపేది. రవికి బాలు సర్ది చెప్తే నాకు ఒక అక్కలాగా మీనా సర్ది చెప్తుంది. రవికి సొంత అన్నయ్య ఉండొచ్చు బాలు, కానీ నాకు మీనా సొంత అక్క కాదు. అయినా సరే సొంత అక్కలాగే నన్ను బాగా చూసుకుంటుంది. అందుకనే ఈ ఫోన్ నేను తనకే ఇద్దామనుకున్నాను. అందుకే ఇచ్చాను. ఇంట్లో అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, మీనాకి తప్ప. ఆ బుల్లి ఫోన్తో ఎన్ని రోజులు ఉంటుంది? అప్డేట్ అవ్వాలి కదా. అందుకని తనకు కూడా పెద్ద ఫోన్ కొనిచ్చాను అంతే అని ఇక శృతి చెప్పడంతో, థ్యాంక్స్ మీనా, థ్యాంక్స్ శృతి అని చెప్పేసి ఇక మీనా అయితే వెళ్ళి శృతిని హక్ చేసుకుంటుంది. అబ్బా పార్లమ్మా చూసావా, నీకు రాని ఐడియా మా అమ్మకి రాని ఐడియా డబ్బుడమ్మకి వచ్చింది. నాకు కూడా రాలేదు ఈ ఐడియా. ఏంటో ఎలాగైనా డబ్బుడమ్మ గ్రేట్, మంచి మంచిగా ఆలోచిస్తావు డబ్బుడమ్మ అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, అవునన్నయ్య వదినకి ఎలా అయినా ఫోన్ ఉండాలి కదా, మరి ఇంత పెద్ద వ్యాపారం చేస్తుంది. మా డెకరేషన్ సూపర్గా చేసింది, నాకు చాలా బాగా నచ్చింది. ఇంట్లో చూసావా అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు డెకరేషన్ చూసి. నాకు తెలిసి మా డెకరేషన్ చేసినందుకు గాను నీకు ఇంకో 4 డెకరేషన్లు ఎక్స్ట్రా బుక్ అవుతాయి వదిన అని రవి చెప్పడంతో, మీ నోటి చలవా, అలాగే డెకరేషన్స్ బుక్ అయితే చాలు నాకు కూడా అని చెప్పేసి ఇక మీనా అంటుంది. సర్లే అయిపోయిందా, మరి మా కోసం ఏం కొనలేదా అని ప్రభావతి అడుగుతుంటే, మీకోసం ఏం తేలేదా ఆంటీ, మేము ఉన్నాంగా, మేమే మీకు హ్యాపీగా చూసుకుంటాము అని ఇక శృతి అంటుంటే అని అవుతుంది. ఇక ప్రభావతి అయితే బాగా ప్రభావతి గారికి బాగా పడిందిలే అని ఇక శోభ అయితే వాళ్ళ ఆయనతో అంటుంది. ఆ మాత్రం మన కూతురు కాబట్టి ఎంతో కొంత ఇవ్వాలి కదా మరి అని చెప్పేసి ఇక సురేంద్ర అంటాడు శోభతోటి. ఏంటి శృతి అంత హైప్ ఇచ్చేస్తుంది మీనాకి అని ఇక రోహిణి అయితే విద్యతో అంటుంటే, ఎందుకు ఇవ్వకూడదు, నీకు తప్ప మీనా అందరికీ మంచిదానిలాగే కనిపిస్తుంది. తప్పులు చేసే వాళ్ళకి మంచోళ్ళు ఎప్పుడు తప్పుగానే కనిపిస్తారులే రోహిణి, నువ్వేం బాధపడకు. అయినా నాకు తెలిసినంత వరకు ఇప్పటిదాకా రవి చాలా టెన్షన్ పడ్డాడు కదా, అది చూసావా గమనించావా రోహిణి అని విద్య అడుగుతుంటే, గమనించాను. అందుకే బాలు మీనా వెళ్ళి శృతిని వెతికి తీసుకొచ్చినట్టున్నారు. అందుకే ఇప్పటిదాకా రవి చాలా టెన్షన్ పడ్డాడు. తను రాకపోయి ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం వల్ల అందరు టెన్షన్ పడిపోయారు. ఏదో అయ్యి ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో, కానీ బాలు మీనా ఇద్దరిని ఒకటి చేసి ఇప్పుడు ఫంక్షన్ మంచిగా గ్రాండ్గా జరిగేలా చేశారు. లేకపోతే ఏమవుతుందో ఏంటో, కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు రోహిణి అని చెప్పేసి ఇక విద్య అంటుంటే, నేనెందుకు ఉండాలి, మర్చిపోయావా వెనకాతల చికెన్ బిర్యానీ వండుతుంది మటన్ కొట్టు మాణిక్యం, అంటే మీ మలేషియా మావయ్యే, జాగ్రత్తగా చూసుకో. బాలు కానీ పొరపాటున తన వైపుకి వెళితే ఇంకా బాలుని ఎవరూ ఆపలేరు. ఆ మటన్ కొట్టు మాణిక్యాన్ని చితక్కొట్టని నిజం కక్కిస్తాడు. కాబట్టి ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా బాలుని మాత్రం ఆ పక్కకి వెళ్ళనివ్వకుండా ఆపు అని చెప్పేసి ఇక విద్యారోహిణి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. సరేనే, ఈ ఫంక్షన్ అయ్యేదాకా మనకి డ్యూటీ తప్పేలా లేదు. మనోజ్ ఏమో నన్ను వదలడం లేదు, చూద్దాం, వదిలేస్తే ఒకవేళ ఆ పక్కకి ఎవరిని రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇక రోహిణి మరియు విద్య అయితే మాట్లాడుకుంటారు. ఇక మీనా అయితే ఏదో పనుండి బయటకు అయితే వచ్చేస్తుంది. ఇక బయటికి వచ్చి బ్యాక్ సైడ్ వంటలు అసలు బాగా చేశారు, ఎవరు చేశారా, బాగా చేశారు బిర్యానీ అని మెచ్చుకుందామని వెళ్ళేసరికి అక్కడ మటన్ కొట్టు మాణిక్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా. ఇదేంటి, రోహిణి వాళ్ళ మావయ్య ఏంటి ఇక్కడున్నాడు, ఇక్కడేం చేస్తున్నాడు, బిర్యానీ వండుతున్నాడు ఏంటి? మా ఆయనకు అప్పుడే డౌట్ వచ్చింది. ఈయన మటన్ గురించి మాట్లాడుతుంటే మటన్కి సంబంధించిన ఆయన ఏమో అనుకున్నారు, కానీ నిజంగానే మటన్ బిర్యానీలు మటన్ కొట్టే ఆయన అని అనుకోలేదు. ఒక పక్క నుంచి కొడుతూనే ఇంకో పక్క నుంచి బిర్యానీ వండుతున్నాడు, ఇదేంటిది అని చెప్పేసి ఇక దూరం నుంచి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా. ఇక విద్య మరియు రోహిణి అయితే ఇక మటన్ కొట్టు మాణిక్యంతో మాట్లాడడానికి అయితే వస్తూ ఉంటే అది గమనించిన మీనా అయితే ఒక పక్కకి వెళ్ళి దాక్కుంటుంది. ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అని ఇక రోహిణి అయితే అడగడంతో మటన్ కొట్టు మాణిక్యాన్ని, అదేంటి మీరు ఇక్కడున్నారు, నేను ఎక్కడుంటే అక్కడ మీరు ఉంటారా, నాకు అర్థం కాగడుగుతున్నాను అని ఇక మటన్ కొట్టు మాణిక్యం అంటుంటే, ఏంటి మేము ఒక్కడుంటే నువ్వు ఒకటుండేది, మా ఫంక్షన్కి నువ్వు వచ్చావు వంట చేయడానికి, ఆ మటన్ కొట్టడానికి, తెలీదా నీకు, ఇవాళ ఫంక్షన్ మా మరిదిది, మా ఆడబడుచుది,
మా తోటి కోడలిది. అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఇక రోహిణి అడిగేసరికి, అవునా నాకు తెలీదు. మణికంఠ అని ఎవరో ఒక అబ్బాయి ఉంటాడు కదా, నేను మటన్ బాగా కొడతానని తనకు బాగా తెలుసు. అందుకని తను నన్ను తీసుకుని వచ్చాడు అని చెప్పేసి ఇక మటన్ కొట్టు మాణిక్యం చెప్పడంతోటి, అబ్బా చూసుకోవద్దా కస్టమర్ ఎవరు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరు ఏంటి అని తెలుసుకోకుండానే వంట చేసేస్తావా నువ్వు? ఎందుకు ఇలా తయారయ్యావు మాణిక్యం నువ్వు? ఇప్పుడు కానీ నేను ఇక్కడ ఎవరన్నా చూసారంటే అడ్డంగా నువ్వు నేను బుక్ అయిపోతామని టెన్షన్ తోటి వచ్చాము. నేను ఎలాగన్నా ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళిపోదామని వచ్చాము. కానీ నువ్వు భయం లేకుండా వంట చేస్తున్నావు. మా వాళ్ళు ఎక్కడన్నా కనిపిస్తారని చిన్న టెన్షన్ కూడా లేదు కదా నీకు అని ఇక రోహిణి అంటుంటే, అవును నేను లోపల పని చేసుకుంటాను, బయటకు కనపడ్డ కదా బిర్యానీ చేసినా ఏం చేసినా, మీకు మాత్రమే కనిపించాను అని ఇక మాణిక్యం అంటుంటే, అవును మాకు కనిపించినట్టుగానే నువ్వు ఏ మీనాకో బాలుకో రవికో శృతికో మా అత్తయ్యకో మా మావయ్యకో దొరుకుంటే ఏంటి పరిస్థితి? నిన్ను నన్ను ఇద్దరిని కలిపి బయటికి గెంటేరా, తొక్క తీసేయరా అని చెప్పేసి ఇక రోహిణి వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ ఇక మీనా అయితే వినిస్తుంది. ఏంటిది అంటే రోహిణి మాట్లాడే మాటల ప్రకారం మా వాళ్ళు చూస్తే తొక్క తీస్తారు అంటుంది. అంటే తను నిజంగానే మలేషియా నుంచి రాలేదా, ఇక్కడే మటన్ కొట్టుకుంటున్నాడు అనమాట. అంటే రోహిణి ఆడినవన్నీ అబద్ధాలేనా? మలేషియాలో తనకి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరా? అసలు తను డబ్బున్న అమ్మాయా డబ్బులేని అమ్మాయా? ఇవన్నీ తనని అడిగి తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక మీనా అయితే మనసులో అనుకుంటుంది. సరే ఎవరు చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇక రోహిణి అంటుంటే, అలా ఎలా వెళ్ళిపోమంటారు? నాకు దీనికి సంబంధించిన దానికి డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు తీసుకుని వెళ్తాను. నేను లాస్ చేసుకుని వెళ్ళలేను మేడం, మీరే మీ ఇష్టం, నేను ఎవరికి కనపడనులేండి. ఒక అరగంటలో అయిపోతుంది నా పని, నేను మొత్తం బిర్యానీ వండేసుకుని ఇక్కడ మా స్టాఫ్ అప్ చెప్పేసి నేను వెళ్ళిపోతాను అని ఇక మాణిక్యం చెప్పడంతో, సరే ఆ పనన్నా చెయ్యి, ఈ హాఫ్ అన్ అవర్లో ఎవరికంట పడకుండా ఉండేలా చూసుకో, అంతే అదే చాలు అని చెప్పేసి ఇక రోహిణి చెప్పడంతో, సరే నేను ఎవరికి కనపడకుండా వెళ్తాను, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, నేను వంట చేసుకోవాలి, మీరు ఇంక బయలుదేరండి అని చెప్పేసి మాణిక్యం చెప్పడంతో అప్పుడే ఇక మీనా అయితే వస్తుంది. ఏం చేస్తున్నారు ఇక్కడ మీ అందరూ? అసలు మీకు ఇక్కడ పని ఏంటి అని ఇక మీనా అడిగేసరికి, అబ్బాయి ఏమీ లేదు అని విద్యా రోహిణి అయితే ఇక మాట్లాడకుండా సైలెంట్గా ఉండి ఏమీ లేదు అంటారు. ఏమీ లేదంటున్నారేంటి? అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఇందాక నుంచి చూస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నారు మీరు అని మీనా అడిగేసరికి, ఎవరితోనూ మాట్లాడలేదు, మేమిద్దరం మాట్లాడుకుంటున్నాము అని విద్య మరియు రోహిణి చెప్పడంతో, మీకు 2 ఛాన్స్ ఇద్దామనుకున్నాను నిజం చెప్తారేమో అని, కానీ ఆ నిజం మీ నోట్లోంచి బయటపడలేదు కాబట్టి మీరు అబద్ధాలు ఆడుతున్నారు, నేను చూడదనుకున్నారా? మలేషియా మామ బయటికి రాను అని గట్టిగా పిలుస్తుంది ఇక మీనా. దాంతో మటన్ కొట్టు మాణిక్యం అయితే బయటికి వస్తాడు. అది మీనా గారు అని చెప్పేసి ఇక మాణిక్యం అంటుంటే, చెయ్యి నోర్మోయ్, సిగ్గులేదా? ఇంత పెద్ద వయసు వచ్చాక కూడా నువ్వు వీళ్ళతో కలిపి నాటకాలు ఆడడానికి ముందుకు వస్తావా? తనకైతే లేదంటే అనుకోవచ్చు, మీకేమైంది? మీరు పెద్ద మనుషులే కదా, మీకు అలాంటి తప్పులు చేయకూడదని తెలీదా అని ఇక మీనా అయితే క్లాస్ పీక్తుంటే మాణిక్యానికి, అది కాదండి తప్పు నాది కాదు, వీళ్ళు సినిమా థియేటర్లో ఛాన్స్ ఉంది, సినిమాలో ఛాన్స్ ఉంది, అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పేసి షూటింగ్ జరుగుతుంది తీసుకెళ్తానని డబ్బులు ఇచ్చి మరి తీసుకొచ్చారు. తీరా చూసాక అది మీ ఇంట్లో యాక్ట్ చేశాను, నేను ఇంకా యాక్టింగే చేస్తున్నాను అనుకున్నాను, కానీ ఒక లేని క్యారెక్టర్లో రియల్ లైఫ్లో బతుకుతున్నానని నాకు కూడా తర్వాత తెలిసింది. నిజంగానే అనవసరంగా వెళ్ళాను అని ఆ రోజు రిగ్రెట్ ఫీల్ అయ్యాను. కానీ ఆ తర్వాత నుంచి ఇదిగో ఈవిడే ఊరికి కాల్ చేసి మావయ్య ఇంటికి రా, మావయ్య అక్కడికి రా అని చంపేసింది. ఇవాళ కూడా మీకు నేను దొరికిపోవడానికి కారణం ఏంటో నాకు తెలియదు, కానీ ఇవాళ కూడా అసలు మీది ఫంక్షన్ నేను తెలిసి ఒప్పుకోలేదండి, తెలియకుండానే ఒప్పుకున్నాను, కానీ మీ కళ్ళ ముందే కంటపడ్డాను చూసారా అని ఇక మీనా అడుగుతుంటే, కంటపడక ఏం చేస్తావు? చేసినవంత తప్పుడు పనులు. సరే మొదటిసారి తెలీదు, సరే రెండోసారి తెలీదా, మూడోసారి తెలీదా? మా ఇంటికి వచ్చి నాటకాలు ఆడా, వీళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పావు, మలేషియాలో ఉంటాను దుబాయ్లో ఉంటానని వీడియో కాల్ చేసి మాట్లాడావు ఇన్నిసార్లు. మరి నిజాయితీ ఎక్కడికి పోయింది? నాకు నిజం చెప్దామా అనుకున్నావు, కానీ నిజం చెప్పారా మీరు? చెప్పలేదు. ఈ నిజం కానీ మా అత్తయ్యకి తెలిస్తే ఇక రోహిణి పని సంగతి అంతే అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, ప్లీజ్ మీనా ఇంట్లో చెప్పొద్దు ప్లీజ్ అని రోహిణి అడుగుతుంది. నోరుమూయి రోహిణి అని చెప్పేసి ఇక రోహిణి చెప్ప పగల కొడుతుంది మీనా. ఎందుకు కొట్టావు అసలు నన్ను అని ఇక రోహిణి మీనాని అడుగుతుంటే, ఎందుకు కొట్టానా? ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేశావు కాబట్టి, మీ నాన్నగారి పేరు చెప్పి నన్ను మా ఆయన తక్కువ చేసి మాట్లాడిన రోజులు చాలా ఉన్నాయి, కానీ అసలు మీ నాన్నగారు దుబాయ్లోనే లేరని, నువ్వు అసలు దుబాయ్ నుంచే రాలేదని
నీ దగ్గర నాకు తెలిసినంత వరకు అంత ఆస్తి కూడా లేదని నాకు అర్థమవుతుంది. ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడావో ఆ దేవుడికే తెలియాలి. అందుకని ఈ నిజాలు నువ్వేం చెప్పావు కాబట్టి నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళి మొత్తం నిజాలన్నీ బయట పెట్టేస్తాను అని చెప్పేసి ఇక మీనా అయితే చాలా కోపంగా బయటికైతే వచ్చేస్తుంది. మీనా మీనా ప్లీజ్ మీనా చెప్పొద్దు మీనా, ఏమైనా జరిగితే మళ్ళీ నా చావుకి నువ్వే కారణమవుతావు అని ఇక రోహిణి అంటుంటే, ఏంటి చస్తాను నిజం చెప్పొద్దని బెదిరిద్దాం అనుకుంటున్నావా? అసలు నీ పప్పులు నా దగ్గర ఉడికేదే లేదు. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు నా దాని గురించి? మీ మాటలు కానీ నేను వినకపోయి ఉంటే ఇవాళ ఖచ్చితంగా నన్ను కూడా మోసం చేసి ఏదో ఒక ప్లాన్ చేసి చెప్పేద్దరు. మీ మాటలన్నీ విన్నాను కాబట్టే కదా ఇవాళ మీరు ఎలాంటి వాళ్ళు నాకు బాగా తెలిసొచ్చింది. చిచ్చి, ఇలాంటి వాళ్ళ మధ్య నేను బతుకుతున్నానని ఇప్పుడు బాధేసుకొస్తుంది నాకు అని చెప్పేసి మీనా అయితే ఇక రోహిణి వాళ్ళందరిని తిడుతుంది. అది కాదు మీనా, అర్థం చేసుకో కొంచెం మా ఫ్రెండ్ని అని విద్య ఏంటంటే, విద్య అని అసలు నువ్వు మాట్లాడకు. నేను నిన్ను అడిగినప్పుడు నువ్వు 2 కథలు చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది. సర్లే ఇది రోహిణి అయి ఉండదు అని అనుకున్నానే, కానీ నువ్వు నిజంగానే ఇన్ని అబద్ధాలు ఆడతావని నాకు ఇప్పుడే తెలిసింది రోహిణి. ఈ నిజం అత్తయ్య గారికి తెలిస్తే అత్తయ్య గారు ఏమైపోతారా అని సగం భయం నాకు వేస్తుంది. నీ కళల్లో మాత్రం ఏం భయం లేదు. నువ్వు ఎక్కడ దొరికేస్తావో, నీకు ఎప్పుడు దెబ్బలు పడిపోతాయా అని భయపడుతున్నావు. అంతకుమించి ఇంక నువ్వు దేనికి భయపడలేదని నీ కళలో తెలుస్తుంది రోహిణి. నేను ఖచ్చితంగా అత్తయ్యకి చెప్పే తీరుతాను అని చెప్పేసి ఇక రోహిణికి అయితే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా. అబ్బా ఇదేంటి ఇలా ట్విస్ట్ వచ్చింది. ఇప్పుడు మీనా వెళ్ళి మీ అత్తయ్యకి చెప్పేస్తే పరిస్థితి ఏంటి, ఏమైపోతావు ఏంటో అని చెప్పేసి ఇక విద్య అంటుంటే, చెప్పేస్తే ఏమైంది, నా పని అయిపోయినట్టే, ఇక అంతకు మించి నేను మీనాని ఆపలేను అని చెప్పేసి రోహిణి అంటుంటే, అబ్బా దేవుడా నిజంగా చెప్పేస్తుంటావా మీనా? నాకైతే డౌట్ కొడుతుంది రోహిణి. మీనా అంత ఈజీగా చెడ్డ పనులు బయట చెప్పే అమ్మాయి కాదు. వాళ్ళని మార్చడానికి చాలా మట్టికి ట్రై చేస్తుంది. కాబట్టి నేను చెప్పదని అనుకుంటున్నాను నేను ఈ విషయం గురించి అని ఇక విద్య అండంతో, ఏం కాదు, తను చూసావా ఎంత కోపంగా ఎంత చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఇప్పుడు కానీ నేను తనని ఆపలేదు కాబట్టి ఖచ్చితంగా తన మా అత్త దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం నిజం చెప్పేసి ఉంటుంది. లోపలికి వెళ్ళాక నాకు మొత్తానికి వాయిస్తారు ఫుల్గా. దేవుడా ఏంటి పరిస్థితి అని రోహిణి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అక్కడి నుంచి. అసలు మీనా వెళ్ళి చెప్తుందా చెప్పదా, ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఏమేమి చేసే వీడియోలో మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.